ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బాగున్నాం. కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, ఇతరులు కష్టాలు ఉంటే సహాయం చేయండి అన్న పరిస్థితుల్లో సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామా? యేసు అనుచరులుగా మా శక్తి మేరకు, మా స్తోమత మేరకు మా సేవకులు బ్రదర్ బి సుధాకర్ రావు గారు విజయవాడ ప్రాంతాల్లో ఉన్నప్పుడు మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాం. మీరు కూడా చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటే వారికి సహాయం చేయండి, లేకపోతే సహాయం చేసే వారిని మీరు బలపరచమని నా మనవి. కాబట్టి మానవుడిని హెచ్చించకూడదు, దేవుణ్ణి హెచ్చించే విధంగా మనం సహాయం చేద్దాం. ఎవరెంత గొప్పగా సహాయం చేశారన్న దానికంటే సహాయం ఎంత గొప్ప రీతిలో అందింది అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇది గ్రహించాలనేది నా మనవి. కాబట్టి మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది, ఆయన అరిచేతిపై మనల్ని చెక్కి ఉన్నారు అనే ఈ వాక్యం గురించి ఇంకా లోతుగా మనం తెలుసుకోవాలి అని అంటే ముందుగా ప్రార్థన చేసుకుందాం, వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు దేవుడు మీతోని మాట్లాడబోతున్నారు. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడిగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. యేసు అనుచరులకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు తండ్రి. వీటన్నిటిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా లిడియా గారు ప్రభా ఉన్న అనారోగ్యం కొరకై 5th క్లాస్ చదువుతుంది బిడ్డ, అనారోగ్యంతో ఉంది. సుబ్బారావు గారు ప్రభా ఉన్న వ్యసనాల నుంచి విడుదల కొరకై, మధులత గారు బీపీ హెల్త్ ఆరోగ్యం కొరకై, యానీ పాల్సన్ గారు సంతానం కొరకై ప్రభా, లిడియా గారు సేఫ్ డెలివరీ కొరకై, దీపక్ గారు వివాహము, రాజేష్ జ్యోతి ప్రణిహిత వివాహం కొరకై, మహిత పీజీ సీట్ కొరకై, హనీ ప్రభా తనకున్న అనారోగ్యంలో ఆరోగ్యం కొరకై ప్రభా, డేవిడ్కున్న అనారోగ్యం మానసిక రుగ్మతల నుంచి విడుదల కొరకై, జాన్ గారు ప్రభా వ్యసనాల నుంచి విడుదల కొరకై, పంచరత్నం గారికి మంచి ఆరోగ్యం కొరకై, పద్మ గారి కుటుంబం కొరకై, ఆశలత గారి వివాహం కొరకై, ధనలక్ష్మి గారికి ఆరోగ్యం కొరకై, ఎస్తర్ గారి ఆస్తమా విడుదల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. వీరిని పేరు పేరున వీరితో పాటు ప్రమిలాంటి, రవితేజ, సుప్రీత్ కొరకే ప్రభా, డేవిడ్ రాజేశ్వరి ఆంటీ గారి కొరకే, బాబురావు గారి కొరకే, శ్రీలత ఆంటీ గారి కొరకే ప్రభా, అదేవిధంగా ప్రకాష్ అంకుల్ ఆదరణ కొరకే, ఈ విధంగా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని బలపరిచి నడిపించుమని మేము వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మమ్మల్ని మర్చిపోయేవారు ఉన్నారు, మమ్మల్ని విడిచిపెట్టేవారు ఉన్నారు ప్రభా. సొంత వారు రక్తం పంచుకున్న వారే మమ్మల్ని మర్చిపోయేవారు ఉన్నారు, మా గురించి ఆలోచించని వారు ఉన్నారు ప్రభా. కానీ నిరంతరం మా గురించి ఆలోచించే దేవుడుగా మీరు ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈ గొప్ప సత్యం సర్వలోకం తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు తండ్రి, మిస్టర్ అండ్ మిస్సెస్ సిహెచ్ బాలరాజ్ గారు మరియు మేరీ లావణ్య గారు, వారు కృష్ణా డిస్టిక్ వాస్తవ్యులు. బాలరాజ్ గారు మేరీ లావణ్య గారికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె బ్లెస్సీ, కుమారుడు అనురాగ్, వారి చదువులు, ఆరోగ్యాలు, భవిష్యత్తు కొరకై, మేరీ లావణ్య గారి ఆరోగ్యం కొరకై, బాలరాజ్ గారి ట్రాన్స్ఫర్ కొరకే, కుటుంబం అంతటి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి మరవని దేవుడు, విడవని దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం తెలుసుకునే అవకాశాన్ని అనుగ్రహించారు ప్రభా. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు ఆత్మీయంగా బలపడులాగిన, ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారు వారికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ తండ్రి, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ చరణం. అదేవిధంగా ఇవ్వబడుతున్న ఆజ్ఞ, ఏక మనసు గలవారై యుండుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి మీ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకున్న అనుభవంలోకి ప్రతి బిడ్డని నడిపించి దీవించి ఆశీర్వదించుమని యేసు నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమెన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొకసారి ఈ విధంగా మిమ్మల్ని పలకరించే అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేశారు. మనం సజీవులుగా ఉన్నాం. దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మనం చెల్లించుకోవాలి. మానవుని జీవితంలో మనం గమనించాలి, సంబంధాలు అనేవి ఎంతో బాధ్యతగా మనం నెరవేర్చాలి. ఆ సంబంధాలు దేవుడికి మహిమార్థంగా నెరవేర్చే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది మనం గమనించాలి. మానవుని జీవితాల్లో సంబంధాలను ఎంతో చులకనగా తీసుకునే రోజుల్లో మనం ఉన్నాం. సంబంధాలకి విలువ లేకుండా జీవించే రోజుల్లో మనం ఉన్నాం. మన పంతము, మన అహము, మన స్వార్థము, లేకపోతే మనకు కలిగిన గర్వాన్ని బట్టి మనం జీవించి అదే నెగ్గాలి అనే విధంగా జీవించే రోజుల్లో మనం జీవిస్తున్నాం. కానీ తల్లిదండ్రులు కానీ,
తోబుట్టులు కానీ, భార్య భర్తలు కానీ, బిడ్డలు కానీ, ఈ సంబంధంలో ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేస్తున్నారు, ఎంతోమంది ఎంతగానో మన కొరకు ప్రార్థిస్తున్నారు అనేది మనం గ్రహిస్తున్నామా, మనం గమనిస్తున్నామా? ఒకసారి ఆలోచించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నాను అనగా, మన జీవితాలు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మనల్ని ఆదరించేవారు ఎవరో, మనతోని ఆడుకునేవారు ఎవరో మనం గమనించలేం. హూ ఈజ్ ప్రేయింగ్ ఫర్ అస్ అండ్ హూ ఈజ్ ప్లేయింగ్ విత్ అస్ అనేది మనం ఎన్నడూ కూడా మనము గమనించలేం. కానీ మనల్ని ఆదరించేది, మన కొరకు ప్రార్థించేది మన తల్లిదండ్రులు అనేది మనం గమనించాలి. మన దేవుడు ఎందు రక్షణ పొంది, దేవుడు ఎందు ప్రమాణాలు చేసి కట్టుకున్న భార్య భర్త మనల్ని ఆదరిస్తారు, మన కొరకు ప్రార్థిస్తారు అనేది మనం గ్రహించాలి. కానీ మానవులుగా మనం చేసే పని ఆలోచించండి. ప్రేమించే వారిని దూరం చేసుకుంటాం, ప్రేమించని వారి కొరకు మనము ఆశపడే పరిస్థితుల్లో మనము జీవిస్తుంటాం. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా అంటున్నానంటే, యవన బిడ్డలు, వివాహమైన వారు తల్లిదండ్రులను మనం ఎంతగానో ప్రేమించాలి, ఎంతగానో వారిని గౌరవించడము అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా ఈరోజు నేను అనడానికి ప్రాముఖ్యమైన కారణం, మనం వరదలు చూసాం. ఈ వరద ప్రాంతాలలో జరిగినప్పుడు మీరు ఈ వీడియోని ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఒక బేబీని ఈ వరదలలో నీళ్ళల్లో తను తడవకూడదు, నీళ్ళల్లో తనకి హాని కలగకూడదని నెత్తి మీద ప్లాస్టిక్ డబ్బాని పెట్టుకొని దాంట్లో ఆ బేబీని పెట్టి ఆ తండ్రి తల్లి ఇద్దరు దాన్ని మోసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నాకు మోషే గారు గుర్తొచ్చారు. మోషే గారు సమయంలో కూడా మిరియం గారు ఆ నదిలో ఈ విధంగానే తను తీసుకొని వెళ్ళుండొచ్చు కదా అనే విధంగా అనిపించి ఉండొచ్చు. ఆ జమ్ము పెట్టిలో తను ఈరోజు నా జీవితాలు గమనించాను. తల్లిదండ్రులు మనకిచ్చే ఇంత ప్రాముఖ్యతని, ఇంత ప్రేమని ఎలా మనం నిర్లక్ష్యం చేస్తున్నాం, ఎలా వారిని చులకనగా చూస్తున్నాం, వారిని మన జీవితాల్లో ఒక ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వకుండా మనం జీవిస్తున్నాం. ఇంకా బాధాకరమైనది ఏంటిదో తెలుసా? తల్లిదండ్రులని చులకనగా చూడడము, భార్యని భర్తని చులకనగా చూడడం ఒక ఎత్తు అయితే, దేవుడినైతే ఏ విధంగా చూస్తామంటే మన జోబులో మనిషిలాగానే మనం చూస్తుంటాం. అవసరం ఉన్నప్పుడు జోబులో పెట్టాలి, అవసరం లేనప్పుడు పడేయాలి అనే విధంగా దేవుణ్ణి కూడా చూస్తూ ఉంటాం. కానీ ఒక్కటి గ్రహించవలసింది, ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు. ఈజ్ ఏ ఓమ్నిపోటెంట్ గాడ్. ఆయన సర్వాంతర్యామి అయిన దేవుడు, ఆయన చేతుల్లోనే సమస్తం ఉంది అనేది మనం గ్రహించి, ఆయనే యందు, మన తల్లిదండ్రులు యందు, మన జతపరచబడ్డ భార్య భర్తల యందు, మనకు బహుమానంగా ఇవ్వబడ్డ బిడ్డల యందు నమ్మకంగా, విశ్వాసంగా సాక్ష్యం కలిగిన జీవితాన్ని మనమందరము జీవించునుగాక. ఆ విధంగా జీవించే అనుభవంలోకి మీరు నడిపింపబడాలని మీ ప్రియతమ అన్న, మనందరి ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల ఈ పరిచర్య, ఈ కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రైన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులం మీ విశ్వాసంలో తోడుగా ఉండి మీ జీవితాల్లో గొప్పగా రీతిలో కార్యాలు జరగాలి, దేవుడికి మహిమార్థంగా సాక్షిగా మీ జీవితాలు ఉండాలని మీ కొరకు ప్రార్థించి, మీ జాన్ స్పర్జన్ గారు, భక్తి సింగ్ అనే నేను మీ కొరకు ఉన్నాము అనేది మీరు మరవకండి. అట్టి కృప దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహింపబడునుగాక. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 49వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ 49వ అధ్యాయంలో మనం 3 పాయింట్లు ధ్యానించాం ఇప్పటి వరకు. ఏంటిది? ద సర్వెంట్స్ కాలింగ్ ఫస్ట్ పాయింట్, సెకండ్ ద సర్వెంట్స్ మిషన్, మూడోది సర్వెంట్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే దాని గురించి మనం ధ్యానించాం. దీనిలో ప్రాముఖ్యంగా మనం ధ్యానించింది ఈ సర్వెంట్ ఫెయిత్ఫుల్నెస్లో మనం ముందుగా తీసుకొని వెళ్తే, నేను మరవబడ్డాను, నేను విడవబడ్డాను అనే మాట అక్కడ అనబడడం మనం గమనించగలుగుతాం. అనగా ఐ వాజ్ ఫర్గాటెన్ అండ్ ఐ వాజ్ ఫర్సేకెన్ అనే మాట ఇశ్రాయేలు ప్రజలు అన్నప్పుడు, దేవుడు అన్న మాట తల్లి అయినా మరువును కానీ నేను నిన్ను మరవను అనే మాట అనబడింది. దీనికి సాదృశ్యంగా మనం గమనించింది ఏంటిదనగా, రిస్పా అనే స్త్రీ గురించి మనం ధ్యానించాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం. దాంట్లో కొంచెం ఇంకా కొనసాగింపు కింద ఈ సర్వెంట్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే దాంట్లో మన దేవుడు దాసుడుగా ఈ లోకంలో లోక రక్షకుడుగా వచ్చిన యేసయ్య ఎంత నమ్మకంగా ఉన్నారు, ఈ లోకంలో ఏ విధంగా మన కొరకు ఆ నమ్మకత్వాన్ని, ఆయన రక్తాన్ని ధారపోసి మన జీవితాల్లో చూపెట్టారు అనే సాదృశ్యంగా ఒక తల్లి అనగా మీరు గమనించిస్తే, యేసయ్య ఈ లోకంలో
ప్రతి సంబంధంతో, అనగా ఏ ఇంటెన్స్ రిలేషన్షిప్స్ అయితే మన జీవితాల్లో ఉంటాయో, ఒక సహోదరుడిగా, ఒక స్నేహితుడిగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా అనేది ఈ రకమైన ఈ ఇంటెన్స్ రిలేషన్షిప్స్తో పొలవబడ్డాయి అనేది మనం గమనించాలి. హీ వాజ్ కంపేర్డ్, అనగా మన జీవితాల్లో గమనిస్తే నేను నీ స్నేహితుడిని అనే మాట, నువ్వు నా సహోదరుడివి అనే మాట, నీ తల్లి అయినా మరువను కానీ నేను మరవను, నీ తండ్రి ఏ విధంగా నిన్ను ఆదరించినో నేను ఆ విధంగా నేను ఆదరిస్తాను, సహాయం చేస్తాను, ఈ విధమైన మాటలు మీరు గమనిస్తే ఆ ఇంటెన్స్ రిలేషన్షిప్స్లో దేవుడు ఆయన పోల్చబడ్డారు. అంత గొప్ప రీతిలో యేసయ్య మన జీవితాల్లో ఉన్నారు, ఆ యేసు ప్రభువారు మన జీవితాల్లో ఉన్నారు అనేది మనం గ్రహించాలి. ఇక్కడ మీరు గమనిస్తే రిస్పా జీవితంలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే, నేను కొంచెం దీన్ని లోతుగా మనం మరొకసారి లోతుగా కొంచెం ఆలోచిస్తే, తన దగ్గర ఏ శక్తి లేదు, తన బిడ్డల్ని కాపాడే శక్తి వారి దగ్గర లేదు. ఎందుకనగా తన తండ్రి అయిన సౌలు దేవుని యొక్క నిబంధనని ఆయన తుంగలో తొక్కేయడం బట్టి అక్కడ గిబియోనీలు రావడము, అడగడం దావీదు గారు అనుమతించడం, ఇదంతా జరిగిపోయింది. అక్కడ వారు మరణించే పరిస్థితి వారు వచ్చింది, వారు మరణించారు. కానీ ఒక తల్లిగా రిస్పా జీవితంలో ఉన్న శక్తి ఏంటిదనగా, ఆ శరీరాలు కాకులు క్రూర మృగాలు తినకూడదు, వారికి ఒక ఘనమైన భూస్థాపన కార్యక్రమం జరగాలి, ఒక హానరబుల్ ఫ్యూనరల్ వారి జీవితాల్లో జరగాలని సుమారుగా నేను చెప్పే మాట ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఆ మరణించిన 2 కుమారుల దగ్గరని వాసనొచ్చాయి, అవి ఎండిపోయాయి, ఎముకలైపోయాయి. కానీ ఏ పక్షి కానీ ఏ క్రూర మృగము కానీ తినకుండా తను కాపాడింది అనేది మనం గ్రహించాలి. అది తల్లి యొక్క ప్రేమ. ఒకరోజంట ఒక బైబిల్ జ్ఞాని అన్న మాట ఏంటిదనంటే, దేవుడు అంత సృష్టిని తయారు చేశాక, మనుషుడిని తయారు చేశాక, స్త్రీని తయారు చేసేటప్పుడు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అయితే ఒక దూత వచ్చాడంట. ఒక దూత వచ్చి దేవుణ్ణి అడిగారంట, ఏమని, అయ్యా ఎందుకు ఇంత సమయం తీసుకుంటున్నారు ఒక స్త్రీని తయారు చేయడానికి అని అంటే, దేవుడు ఏమన్నారనంటే, ఒక స్త్రీని తయారు చేయడానికి నాకు ఎందుకు సమయం తీసుకుంటున్నానంటే, తను హద్దుకున్నప్పుడు, తను ముద్దు పెట్టినప్పుడు ఆ విరిగి నలిగిపోయిన హృదయాలు స్వస్థపడే విధంగా ఉంటాయి, తన ఒడిలో ఆదరణ దొరికే విధంగా ఉంటాయి. ఎవరైనా నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు వారి కొరకు నిలబడి ధైర్యంగా ఎదుర్కొనే లక్షణాలు ఉండాలనే ఉద్దేశంతో నేను ఆలస్యము చేస్తున్నాను అని అన్నారట. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ కుమారుడైనా ఏ కూతురైనా మీరు గమనించండి, తల్లి హద్దుకున్నది అని అంటే మనం ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోతాం. మనకి నిద్ర పట్టట్లేదు, ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాం, నిరాశ నిస్పృహ మన జీవితాల్లో ఉంది, మనం మనసు విరిగిపోయిన పరిస్థితుల్లో ఉందనుకోండి, తల్లి ఒడిలో అనుకుంటే మన ఎక్కడలేని నిద్ర, ఎక్కడలేని ఒంటరితనం అంతా తొలగిపోతుంది మన జీవితాలు. దానితో పాటు మీరు గమనిస్తే, ఎవ్వరు నిలబడ్డా నిలబడకపోయినా మన జీవితాల్లో మన తల్లి మాత్రం మన తోడుంటుంది అనేది మనం గ్రహించాలి. అంత గొప్ప రీతిలో దేవుడు ఒక తల్లిని షీ విల్ ఆల్వేస్ స్టాండ్ ఫర్ అస్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అనేది మనం గ్రహించాలి. నేను ఎందుకు ఈ మాట ప్రాముఖ్యంగా, ఈ 3 లక్షణాలు మీరు ప్రాముఖ్యంగా గమనిస్తే, దీంట్లో ప్రాముఖ్యంగా ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో మీరు గమనిస్తే ఈ తల్లి పువ్వులు అమ్ముకుంటుంటే తన కుమారుడికి ఐఫోన్ కావాలని వచ్చాడు. తను పేచి పెట్టి తన తలను తినేసి తనను బ్రతకనీయకుండా చేస్తే, పువ్వులు అమ్ముకొని ఒక తల్లి, తండ్రి లేకుండా భర్త లేకుండా ఉన్న ఆ కుటుంబంలో తను ఒకే ఒక స్త్రీగా ఉండి తన కుమారుని పోషిస్తూ చదివిపిస్తూ అన్నీ చేస్తున్న తల్లి 1,40,000 రూపాయలు పెట్టి, మీరు గమనించాలి, 1,40,000 రూపాయలు పెట్టి ఈ కుమారుడికి ఫోన్ కొనిచ్చింది. షాప్ అతను అడుగుతున్నాడు, అమ్మా మీ కుమారుడికి ఇంత ఫోన్ కొనిస్తున్నారు, మీరు ఎంత ప్రేమ కలిగిన వారంటే, ఏం చెయ్యాలయ్యా, పువ్వులు అమ్ముకునే దాన్ని నేను, వీడు పేచి పెడుతున్నాడు, నా ఆశ ఇది, నా కోరిక ఇది అని అంటుంటే ఇంకేమి చెయ్యలేక, సరే వాని ఆశ నెరవేరుస్తామని చెప్పి నేను ఫోన్ కొంటాను కానీ ఇంత డబ్బును సమకూర్చాను అని అన్నప్పుడు ఆ షాపు వారు కదిలిపోయారు. ఆ డబ్బు కూడా మీరు చూస్తే అంత చిల్లర డబ్బుతోని తను ఆ డబ్బుతోని ఆ ఫోన్ కొని ఇవ్వడం మనం గమనించగలం. కుమారుడిలో ఏ పశ్చాత్తాపం లేదు, నా తల్లి ఇంత కష్టపడి నాకు కొనిస్తుంది. వాడు ఫోన్ మత్తులోనే ఉన్నాడు, కానీ ఆ షాప్ అతను చేసిన పని తిరిగి ఆ డబ్బు అమ్మకిచ్చేసి, అమ్మ మీ కష్టానికి ఒక తల్లి మనసుకి నేను ఏమి చేసినా మీరు రుణాన్ని తీర్చుకోలేను, నీకు దండం పెడుతున్నాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ఈరోజు నా జీవితాల్లో మనం గమనించేవాళ్ళు తల్లిదండ్రుల యొక్క ప్రేమని ఎన్నడూ కూడా మనం విస్మరించకూడదు.
వరదలలో కూడా ఇక్కడ చూసినట్టు వారు బిడ్డని కాపాడడానికి ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని నడుస్తూ, వాళ్ళు నీళ్ళలో నడుస్తున్నారు, గుంతలు రావచ్చు, పాములు పురుగులన్నీ రావచ్చు, కానీ బిడ్డకేం కాకూడదని తల్లిదండ్రులు చేస్తున్న ప్రయాసాన్ని ఎన్నడూ కూడా మనం విస్మయించకూడదు అనేది మనం గ్రహించాలి. మీరు రిస్పా జీవితాల్లో మీరు గమనిస్తే, ఆ రిస్పా అనే స్త్రీ తన కోరికలు కాదు, తన జీవితంలో తన ఆశలు కాదు, తన జీవితంలో తన గురించి ఆలోచించలేదు, తన గురించి ఎక్కడ కూడా ఆ రిస్పా అనే స్త్రీ ఆలోచించలేదు. కేవలం ఆ బిడ్డలకి మంచి భూస్థాపన కావాలని ఆలోచించింది. అంత గొప్ప రీతిలో ఆ స్త్రీ షీ వాజ్ సో విజిల్, అనగా ఎంత మెలకుగా తను ఉందనంటే ఆ నిద్ర, ఆహారము, తన గురించి, తన ఆరోగ్యం గురించి ఆలోచించలేదు. ఈరోజు మనకు ఆ విలువ ఉందా? మన తల్లిదండ్రులు ప్రయాసపడే దానికి విలువ ఉందా? మన జీవితాల్లో దేవుడిచ్చిన సంబంధాలకి ఆ విలువ కలిగి మనం జీవిస్తున్నామా? ఈ వీడియోని ఒక్కసారి చూడండి. ఇక్కడ ఈ పక్షి అక్కడ గుడ్లు పెట్టింది. ఈ పక్షి గుడ్లు పెడితే అక్కడ ఒక జంతువు వచ్చింది. ఆ జంతువు ఆ గుడ్లను తినడానికి వస్తుంటే ఆ పక్షి తనను ఎదుర్కొంటుంది. నా గుడ్లుని ఏమి చేయకూడదు, తర్వాత నా బిడ్డలు వస్తారని ఏమి చేయకూడదు. ఒక పక్షి అంత చేయగలుగుతుంటే తల్లిదండ్రులు ఇంకెంత చేస్తారు? బైబిల్లో ఒక రిస్పా ఎంత చేసింది, చనిపోయిన వారి కోసం ఎంత చేసింది అనేది మనం ఆలోచించాలి. ఈరోజు మన జీవితాల్లో తల్లిదండ్రులు చేసేదానికి విలువ కట్టలేము. అదేవిధంగా ప్రాముఖ్యమైనది దేవుడు చేసిన దానికి, దేవుడు చేస్తున్న దానికి, దేవుడు చేయబోతున్న దానికి కూడా మనం విలువ కట్టలేము, రుణాన్ని మాత్రం మనం తీర్చుకోలేము అనేది మనం గ్రహించాలి. యెషయా గ్రంథం 49:16 అరిచేయిపై నేను నిన్ను చెక్కి ఉన్నాను అనే మాట తెలుగు బైబిల్లో రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తే ఐ హ్యావ్ రిటన్ యువర్ నేమ్స్ ఆన్ ద పామ్స్ ఆఫ్ మై హ్యాండ్స్ అనే మాట ఇక్కడ రాయబడింది. ఈ వీడియోలో మీరు గమనిస్తుంటే దేవుడు మనం చెక్కి ఉన్నాడు. ఈ మాటని ప్రాముఖ్యంగా ద సర్వెంట్స్ ఫెయిత్ఫుల్నెస్ అనే మాటలో మనం ప్రాముఖ్యంగా గమనిస్తే మన పేరు ఆయన చేతుపై చెక్కి ఉన్నారు అనే మాట. ఇంగ్లీష్లో కొన్ని వర్షన్స్లో గమనిస్తే ఎన్గ్రేవ్డ్ అనే మాట రాయబడి. ఎన్గ్రేవ్డ్ అనే మాట అనగా చెక్కి ఉండడం, రాయిపై చెక్కడము, ఫలానవి చెక్కి ఉండడం, శిల్పాలని చెక్కడము అనేది ఉంటుంది. కానీ దేవుడి చేతిపై అనగా ఇటువైపు కాదు, ఇటువైపు ఏం చెక్కి ఉన్నాయి అనగా మన పేర్లు చెక్కి ఉన్నాయి. మీరు చేతు దేనికి సాదృశ్యం? క్రియలకి సాదృశ్యం, పనితీరుకి సాదృశ్యం. అనగా ఈ చేతిలో మన జీవితాల్లో గమనిస్తే దేవుడు కేవలం తలంపుల దగ్గరగే ఉండి మనల్ని మర్చిపోయే రీతిలో కాదు. అనుదినము ఆయన మన గురించి అనుక్షణము మన గురించి ఆలోచించే దేవుడుగా ఉన్నారు. మనమైన అవసరాన్ని బట్టి దేవుడిని తెలుసుకుంటాం. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక రోజులో మీరు ఆలోచించండి, మనం దేవుడిని ఎన్నిసార్లు తలుచుకుంటుండొచ్చు? యావరేజ్గా ఒక 10 సార్లు. ప్రార్థన చేసేటప్పుడు, తినేటప్పుడు, కొంతమందికి ఉండే అలవాటు తినేటప్పుడు ప్రార్థన చేసుకొని తినడం, లేకపోతే మా అంటే ఒకసారి చెప్పాలంటే ఒక 20, 25, 30, 35, 50 సార్లు అనుకుందాం. 50 సార్లు మనం తలుచుకుంటే మీరు ఆలోచించండి, మనం ఆయన చేతిపై చెక్కి ఉన్నాము అని అంటే ఎన్ని మార్లు దేవుడు మనల్ని అనగా ప్రతి క్షణం హీస్ థింకింగ్ అబౌట్ అస్ ఎవ్రీ మినిట్. మన గురించి మన సొంత వారు ఆలోచించకపోయినా, మన గురించి మన ప్రేమించిన వారు ఆలోచించకపోయినా, మన గురించి మన రక్తము మన గురించి ఆలోచించకపోయినా, మన సృష్టికర్త అనుదినం మన గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి. ఆయన చెక్కి ఉన్నారు అనేది మాటకి మనం పరిమితం చేయకూడదు. కేవలం మాటలకే మనం అనడమో అనుకోకూడదు. హ్యాండ్స్ అనేవి, చేతులు అనేది ప్రతిసారి ఏదో ఒక పని చేయడానికే ఉంటాయి. ఆయన క్రియ ప్రేమ రూపంలో మన జీవితాల్లో చేయబడుతుంటాయి అనేది మనం గమనించాలి. ఈ రోజుల్లో కొత్త ఫ్యాషన్ కదా, ఫ్యాషన్ ఏంటిది? టాటూస్ వేసుకునే ఫ్యాషన్ వచ్చేసింది. ఈ టాటూస్ వేసుకునే ఫ్యాషన్లో ఏ విధంగా ఉంటాయి అని అనగా మీరు గమనిస్తే ప్రేమలో ఉన్నప్పుడు పేర్లు రాసేసుకుంటారు, టాటూస్ వేసేసుకొని. బ్రేకప్ అయిపోతే తీసుకునే ఫెసిలిటీ కూడా వచ్చేసింది, లేకపోతే దాన్ని ఇంకొక రీతిలో మార్చే ఫెసిలిటీస్ కూడా వచ్చేసాయి. ఈ విధంగా ఉంటాయి. కానీ దేవుడి దగ్గరకు వచ్చే వరకు మీరు గమనిస్తే ఆయన హృదయాన్ని మనం విరగొట్టిన, ఆయనని మనం బాధ పెట్టే విధంగా ఉన్న, ఆయన నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉన్న మన పేర్లు ఆయన చేతిపై చెక్కి ఉన్నాయి. ఆయన మనకు అవకాశం ఇచ్చే దేవుడుగా ఉన్నారు అనేది మీరు గమనిస్తూ ఉండాలి అనేది మీరు గ్రహించాలి. ఇక్కడ మీరు ప్రాముఖ్యంగా గమనించండి, మన పేర్లు చెక్కి ఉన్నాయి. ఎవరు రాశారు? ఎవరైనా రాశారు? ఇప్పుడు టాటూస్ అనుకోండి, ఎవరైనా రాయాలి కదా. టాటూ ఆర్ట్ అనేది పెద్ద ఫేమస్. ఇంకా ఈ రోజుల్లో వేళ్ళకు కూడా ఆడోళ్ళు డిజైన్లు వేసి దానికి అతుకోబెట్టుకోవడము, నెయిల్ స్టూడియో అని రావడం, టాటూ స్టూడియోస్ అని రావడం వచ్చాయి. అది ఎవరొకరు చెయ్యాలి. కానీ దేవుడిపై, పరిశుద్ధుడైన దేవుడు,
పరిశుద్ధులకే పరిశుద్ధుడైన దేవుడు, దేవాతి దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవాతి దేవుడు చేతిపై ఎవరు రాశారు? ఆయనే రాశారు. దేవుడి నామానికి స్తోత్రం. ఎవరి పేరు రాశారు? పాపులు, దేవుడికి వ్యతిరేకంగా జీవించేవారు. అలాంటి వారి పేర్లు దేవుడు ఆయన చేతిపై చెక్కి మనకు ఒక అవకాశం ఇస్తున్నారు. అనుదినం మన కొరకు ఆలోచించే రీతిలో ఉన్నారు. ఈరోజు మన జీవితాలు మీరు ఆలోచించండి. మన గురించి ఆలోచించేవారు మన సొంత వారు లేరు, మన గురించి చింతించేవారు మన సొంత వారు లేరు. కానీ మన సృష్టికర్త పాపులుగా జీవించిన, మనం అపరిశుద్ధులుగా జీవించిన, దేవుడికి వ్యతిరేకంగా మనం జీవించిన, ఎల్లప్పుడూ మన కొరకు చింతించే దేవుడు, మన గురించి ఆలోచించే దేవుడు మన తోడున్నారు అనేది మనం గ్రహించాలి. ఒక వచనం గమనిద్దామా? కీర్తనల గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఏ పాటి వారిని నేను? మీరు ఆలోచించండి. మనం ఏ పాటి వారం? వీఆర్ నథింగ్. హీజ్ అ ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వంతర్యామి అయిన దేవుడు. ఆ సర్వంతర్యామి అయిన దేవుడు ఆయన కోరుకునేది ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న దేవుడు ఆయన ఎక్కడ ఉండడానికి కోరుకుంటున్నారు? ఆయన మన హృదయంలో ఉండడానికి కోరుకుంటున్నారు. నీవు నా పాపాన్ని తొలగించి మన జీవితాల్లో ఉండడానికి ద ఓమ్నిపోటెంట్ గాడ్ వాంట్స్ టు లివ్ ఇన్ అవర్ హార్ట్ అనేది మనం గ్రహించాలి. గ్రహిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నా విజ్ఞాపన తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్ లాంటి ఈ లోకరితమైన జీవితాల్లో, లోకరితమైన సంబంధాలలో ఉండిపోయి మైమర్చిపోయి అదే జీవితం అని అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది చేతులు చెక్కేసుకొని, వారి పేర్లు చెక్కేసుకొని, వారు ఇవన్నీ టాటూలు వేసేసుకొని మనం జీవిస్తుంటాం. వారిని బాధని అర్థం చేసుకుంటారో లేదో, నీ ప్రేమను అర్థం చేసుకుంటారో లేదో, నీకు విలువ ఇవ్వకుండా వారు జీవిస్తారేమో, కానీ దేవుడు మాత్రం నీకు విలువ ఇచ్చే దేవుడు, నీ గురించి ఆలోచించే దేవుడు, నీ జీవితంలో ఎల్లప్పుడూ నిన్ను వినే దేవుడుగా ఉన్నారు. ఆయన నీలో నివసించడానికి ఆశపడే దేవుడుగా ఉన్నాడు. మనం చిన్న కొట్లాటైతే మాటలు మానేసుకుంటాం, దూరం అయిపోతుంటాం. కానీ దేవుడు, హీ ద ఓమ్నిపోటెంట్ గాడ్, సర్వంతర్యామి అయిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ఆయన నీ పేరు చెక్కుకొని ఆయన కోరుకునేది నీ హృదయంలో జీవించడానికి, నీ హృదయంలో నివసించడానికి ఆయన కోరుకుంటున్నారు. మీరు ఆలోచించండి ఒక్క మాట. సర్వంతర్యామి అయిన దేవుడు, మీరు ఆలోచించండి, మనం ఏ పని చేసినా చేతులు కంపల్సరీ, చేతులు లేకుండా ఏ పని చేయలేం. అనగా మనం ఏ పని చేసినా, ఏది చేసినా, పౌడర్ రుద్దుకోవాలన్నా, తల దువ్వుకోవాలన్నా, స్నానం చేయాలన్నా, బట్టలు వేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా చేతులే కదా. ఇలా విధంగా ఉన్నప్పుడు, ఈ చేతులు ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనమే ఈ చేతుని ఇన్నిసార్లు చూసుకొని కడుక్కుంటున్నప్పుడు, మన పేర్లు చెక్కి ఉన్న దేవుడు, మీరు ఆలోచించండి. ఎన్ని మార్లు ఆలోచిస్తుండొచ్చు, ఆలోచించండి. ఎన్ని మార్లు మనం ఎన్నిసార్లు అంటుంటాం, మర్చిపోయావులే, నన్ను తినడానికి అడగలేదు, ఈరోజు నేను గుర్తులేను కదా, నన్ను ఏది పలకరించలేదు కదా, ఇవన్నీ అనుకుంటుంటాం. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పలకరించారు, మనం సజీవులుగా ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రేమ. ఏ పాటి వరం? వాట్ ఆర్ వీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? బట్ హీ ఎన్గ్రేవ్డ్ అవర్ నేమ్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ అనే మాట రాయ, నాట్ హ్యాండ్, ఇన్ హిస్ హ్యాండ్స్ అనే మాట రాయబడ్డది. కాబట్టి ఈరోజు ఆ దేవుడికి నీ హృదయంలో చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారు, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నా జీవితాల్లో నేను చెప్పే మాట, దేవుడు మన జీవితాల్లో ఏర్పరిచిన మనుషులు, ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు, భార్య, భర్త, తోబుట్టులు, బిడ్డలు, ఈ సంబంధాలే విలువ ఇవ్వడం మనం నేర్చుకోవాలి. ఆ విలువ ఇస్తే మన జీవితాల్లో దేవుడు మహిమ పొందుకునే విధంగా ఉంటాడు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రుల విషయాలకు వచ్చే వరకు నేను చెప్పే మాట, ఒక పువ్వులు అమ్ముకొని స్త్రీ తన కుమారుడి కోరిక నెరవేర్చడానికి 1,40,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనిస్తుంది. వరదలలో వారికి పాములు కాటేసినా, పురుగులు తినేసినా, వారి తడిసిపోయినా తన బిడ్డని కాపాడడానికి నెత్తి మీద పెట్టుకొని వారు వెళ్తున్నారు. ఒక పక్షి తన గుడ్లని కాపాడుకోవడానికి జంతువుతో పోరాడడానికి సిద్ధపడి, నీ తల్లిదండ్రుల గురించి నువ్వు ఆలోచించు. హూ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ, హూ ఈస్ ప్లేయింగ్ విత్ యూ అనే డిఫరెన్స్ని ఒక్కసారి ఆలోచించు. నేను ఆదరించేవారెవరో, నీతోని ఆడుకునేవారెవరో ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనల్ని ఆదరించేది, మన కొరకు ప్రార్థించేది మన సొంత వారు. ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు అనేది మనం గమనించాలి. పరిశుద్ధుడైన దేవుడు, పవిత్రుడైన దేవుడు, పరిశుద్ధుడు 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 అని పిలువబడే దేవుడు ప్రేమకి అర్హులం కాని మనల్ని ప్రేమించి, పాపులుగా దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తున్న మనల్ని ప్రేమించి, మన పేర్లు ఆయన అరిచేతిపై చెక్కి ఉన్న దేవుడు.
అంత గొప్ప దేవుడు ఈరోజు నీ కొరకు ఆలోచించే దేవుడు. చేతులనగా ఒక యాక్టివిటీకి, ఒక పనితీరుకి సాదృశ్యంగా నిరంతరము అనుక్షణం నీ కొరకు ఆలోచించేది. నువ్వైనా దేవుడిని మర్చిపోతావేమో, నేను దేవుడిని మర్చిపోతాం. డేకి ఒక 30-40 సార్లు గుర్తు చేసుకుంటామేమో, కానీ అనుక్షణం నీ కొరకు ఆలోచించే దేవుడు. ఆ దేవుడి కోరిక ఏంటిదో తెలుసా? సర్వంతర్యామి అయిన దేవుని యొక్క కోరిక నీ హృదయంలో నివసించాలని. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కొరకు ఆలోచించి, నీ తోడు నిలబడి, నీ ప్రతి బాధని విని, నీ సొంత తల్లిదండ్రులు మర్చిపోయినా నిన్ను మరవకుండా నీ తోడు నిలబడే దేవుడు నీ హృదయంలో నివసించాలని ఆశ కలిగి ఉన్నారు. తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వే బాధలో ఉన్నావు, నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు, విరిగి నలిగిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు మర్చిపోయబడ్డావు, నువ్వు విడవబడ్డావు అనే బాధలు నీ జీవితాల్లో ఉన్నావేమో. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ దేవుడు నిన్ను మరవలేదు. ఎందుకనగా ఆయన అరిచేతిపై నిన్ను చెక్కి ఉన్నాడు, నీ పేర్లు ఆయన చేతిపై చెక్కి ఉండబడ్డాయి. కాబట్టి ఆ దేవుడు ఈరోజు నేనొక్కటే అడుగుతున్నారు, నీ హృదయంలో చోటు ఇవ్వమని. ఆ దేవుడికి నువ్వు చోటు ఇవ్వగలిగితే ఆ దేవుడు నిన్ను మరవకుండా, నిన్ను విడవకుండా ఉండే దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి అనగా ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుణ్ణి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ దేవుడైతే మరవని దేవుడు, విడవని దేవుడుగా ఉన్నారు, ఏ దేవుడైతే ఆయన అరిచేతిపై నిన్ను చెక్కి ఉన్నారు, ఆ దేవుడు నీ తోడు ఎల్లప్పుడూ ఉండునుగాక. నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని నుంచి నిన్ను విడిపించి, ఆదరించి, బలపరచునుగాక. నీ తోడు నిన్ను ఆలోచించి, నీ ప్రతి ప్రార్థనని, నీ ప్రతి బాధని విని నిన్ను కాపాడే దేవుడు నీ తోడై ఉండునుగాక. ఆ కార్యం జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, కృపకి పాత్రలు కానప్పటికీ ప్రభువా, మమ్మల్ని అపారంగా ప్రేమించే గొప్ప దేవుడుగా ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈరోజు ఈ వాక్యం మీ ఆత్మ నడిపింపు ద్వారా ప్రకటింపబడిందని నమ్ముచున్నాం తండ్రి. పరిశుద్ధాత్ముడా, ఎవరైతే ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.